హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నక్కా శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ ఆస్తులను వీలునామా రాయొచ్చు? ఏ ఆస్తులను వీలునామా రూపంలో మనం రాయొచ్చు? అంటే హిందూ వారసత్వ చట్టం 1956 హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం వారి యొక్క స్వార్జితం ఏదైనా ఉందంటే, వారి యొక్క స్వార్జితాన్ని వారు వీలునామా రూపంలో ఎవరికైనా రాసుకునే అవకాశం ఉంది. అంతేగాని వారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని రాయనికి వీల్లేదు. ఎందుకంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి వారసులు ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఉన్నా గూడా వాళ్ళకి సమానంగా పోతది తప్ప నా ఇష్టం ఓన్లీ ఒక్క కొడుకే రాస్తా. మిగతా నలుగురు కొడుకులు నేను అన్యాయం చేస్తా అంటే కుదరదు గాబట్టి, అలా రాయనికి వీల్లేదసలు. సో, క్రిస్టియన్‌కి ఒక ఎగ్జంప్షన్ ఏంటంటే, వాళ్ళు స్వార్జితంతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తిని గూడా వీలునామా రాసే అవకాశం అయితే క్రిస్టియన్‌లకున్నది. ఉన్నది. కాకపోతే ఏందంటే, 1/3 వంతు వరకు వాళ్ళు రాసుకునే అవకాశం ఉన్నది క్రిస్టియన్‌లు. హిందువులు మాత్రం వారి పూర్వీకుల ఆస్తిని ఒకవేళ ఆస్తిని రాయాలనుకుంటే, వారి వాటా అంటే వారి వాటా ఎంతుందో, వారి వాటా మాత్రమే రాయగలుగుతారు తప్ప, మిగతాదంతా రాసేస్తా అంటే కుదరని పక్షం అయితే ఉంటది. అయితే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఎక్సెప్షన్స్ ఎట్లా వీలునామా రాసేటప్పుడు కొన్ని ఆస్తుల మీద వీలునామా రాసినా కూడా చెల్లనివి ఉంటాయి. ఎట్లా అంటే కొన్ని ఆస్తులు ఎలాంటియి అజైన్ ల్యాండ్స్. అజైన్ ల్యాండ్స్ మనం డీ పట్టా ల్యాండ్స్ వాటిని మన తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకునే లావాని పట్టా భూములు. లావాని పట్టా భూములు, ఇనాం భూములు, కొన్ని లీజ్ హోల్డ్ ప్రాపర్టీస్, కొన్ని లిటిగేటెడ్ ప్రాపర్టీస్, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ వీటిపైన వీలునామా రాస్తే ఎట్టి పరిస్థితుల్లో గూడా అవి చెల్లదు. వీలునామా గూడా చెల్లదు. దీనికి కొన్ని స్పష్టమైన అజైన్ ల్యాండ్ యాక్ట్ 1977 అజైన్ ల్యాండ్ యాక్ట్ 1977 లో క్లియర్‌గా పొందుపరచబడింది ఏందంటే, సెక్షన్ 3 ఆఫ్ 1 అండ్ సెక్షన్ 3 ఆఫ్ 2 దాంట్లో ఏం చెప్తుంది ఈ 2 సెక్షన్‌ల ప్రకారం ఏందంటే, అసైన్ ల్యాండ్స్ ఏవైతే లావణి పట్టాలు, డీ పట్టాలు వీటిలో ఉన్న ల్యాండ్‌ల లోపల అవి అమ్మకాలు గాని, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అదే విధంగా ఎవరికైనా లీజ్ గూడా ఇవ్వనికి వీల్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ వీలునామా రాయడానికి గూడా వీల్లేదని ఈ సెక్షన్ 3 ఆఫ్ 1 అండ్ సెక్షన్ 3 ఆఫ్ 2 క్లియర్‌గా చెప్తుంది. ఒకవేళ వీలునామా రాసినట్టయితే అది ఇదే యాక్ట్ కింద అంటే 1977 అజైన్ ల్యాండ్ యాక్ట్ కింద ఆ సెక్షన్ 3 ఆఫ్ 3లో దీన్ని నల్ అండ్ వాయిడ్ కింద కొట్టివేయొచ్చు. ఆ వీలునామా రద్దుపరచొచ్చు. అయితే ఇక్కడ పీఓటీ యాక్ట్ కింద సెక్షన్ 3 ఆఫ్ 3 సెక్షన్ 3 ఆఫ్ 3 ఏమో అది నల్ అండ్ వాయిడ్ అన్నది. పీఓటీ యాక్ట్ సెక్షన్ 3 కింద ఇదొక నేరం, క్రైమ్. అంటే వీలునామా అనేది ఒక క్రైమ్ కిందకొస్తది. ఎందుకంటే అది అజైన్ ల్యాండ్. అసలు జనరల్‌గా అజైన్ ల్యాండ్, ఈ లావణి పట్టాలంటే ఏంటి? నాకు సింపుల్‌గా తెలుసుకోనికి ఏంది అంటే, అవి ప్రభుత్వము కొంచెం కొంతమంది పేదలకు గావచ్చు, కొంతమంది భూమి గావాల్సిన వాళ్ళకు, సాగు చేసుకునే వాళ్ళకు, మీరు సాగు చేసుకోండి అని మాత్రమే ఇచ్చిన భూములు గానీ, దాని మీద పూర్తి యాజమాన్య హక్కును వీళ్ళకు అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి లేదంటే విల్ రాసుకోవడానికి ఇవ్వలేదన్నమాట గవర్నమెంట్. జస్ట్ మీరు సాగు చేసుకోండి. ఒకవేళ సాగు చేసుకోండి ఎవరి పేరు మీదకైతే లావణి పట్టా సంథింగ్ వచ్చిందో, వాళ్ళు తదుపరిగా వాళ్ళ తర్వాత తదనంతరం వాళ్ళ పిల్లలకు సంక్రమిస్తది. పట్టా మారుతది. అంటే పేరు మారుతది గానీ, ఒకే వ్యక్తికి నేను వీలునామా రాస్తా, నేను అమ్ముతా, నేను కొంటా అంటే అది కుదరదు. ఈ సెక్షన్‌లనేటివి క్లియర్‌గా ఉన్నాయి. సో, ఉన్నప్పుడు వాటిని చేయకపోవడమే మంచిది. నేరం గూడా. ఎందుకంటే పీఓటీ యాక్ట్ కింద సెక్షన్ 3 క్లియర్‌గా చెప్తుంది. ఇది క్రిమినల్ యాక్ట్ అన్నట్టు. అలాంటప్పుడు చేయకూడదు. ఇక ప్రధానంగా తీసుకుంటే మనం జనరల్ ఆస్తుల మీద మనం స్వార్జితాల మీద రాసినప్పుడు కంపల్సరీగా ఇద్దరు సాక్షులుండాలి. ఇద్దరు సాక్షులను బెట్టి మనం వీలునామా రాస్తే, అది గూడా ఆ వీలునామా రాసే వ్యక్తి గూడా మెంటల్లీ ఫిట్ ఉండాలి. కొన్నిసార్లు బలవంతంగానో, లేదంటే అతను మెంటల్‌గా డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు, సంథింగ్ మెంటల్లీ వీక్ ఉన్నప్పుడు వీలునామా రాస్తే, ఆ వీలునామా చెల్లదు. ఎందుకైనా మంచిది మెంటల్లీ ఫిట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని వీలునామా రాస్తే ఇంకా బెస్ట్. ఎలాంటి ఫ్యూచర్‌లా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇలా జేయడం వల్ల వీలునామా రద్దు చేయొచ్చా అని గూడా చాలా మంది అడుగుతారు. వీలునామా రద్దు చేయొచ్చు. ఏ వ్యక్తి అయితే వీలునామా రాస్తాడో, ఆ వ్యక్తి వీలునామా రద్దు చేసే అవకాశం ఆ వ్యక్తికి ఫుల్ రైట్స్ ఉంటాయి. అదే విధంగా ఒక వీలునామా అమల్లోకి రావాలంటే, ఆ వీలునామా రాసిన వ్యక్తి తదనంతరం మాత్రమే ఆ వీలునామాను మనం అది జేసుకోగలుగుతాం. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది కదా! ఫస్టు క్రిస్టియన్స్‌కేమో 1/3 వంతు స్వార్జితం, పూర్వీకుల ఆస్తి 2 ఇయ్యొచ్చు.
హిందూస్‌కైతే 1956 ప్రకారం ఓన్లీ స్వార్జితం మాత్రమే వీలునామా అనేది అవుతది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని వీలునామా అనేది చేసుకుంటే మంచిది. థాంక్ యూ. ఇలాంటి టాపిక్స్‌తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ నేను వస్తుంటాను. మంచి మంచి టాపిక్స్‌తో. నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైకు, షేరు, కామెంట్ గూడా చేస్తే ఇంకా ఏదైనా మంచి టాపిక్ మీద అంటే ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే దాని మీద పూర్తి స్థాయిగా నేను ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. జై జై హింద్, జై భారత్.